హలో అందరికీ, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ సిరీస్ పార్ట్ 2. గత వీడియోలో మనం ఆత్మఫలంలో మొదటిదైన ప్రేమ గురించి తెలుసుకున్నాం. దేవుని ప్రేమ మనలో ఉంటేనే మిగిలిన అన్ని లక్షణాలు సాధ్యమవుతాయి. ఎందుకంటే ప్రేమ ఉంటేనే కదా అన్నీ చేయగలుగుతాం. అందుకే ప్రేమని తల్లితో పోల్చాము. ఈరోజు మన ప్రయాణంలో ఆత్మఫలంలో రెండవ దాని కోసం మాట్లాడుకోబోతున్నాం. అదే సంతోషం. ఈ పదం వినగానే మన ముఖంపై ఒక చిరునవ్వు వస్తుంది కదా. సాధారణంగా మనకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మనకు నచ్చినది జరిగినప్పుడు, కావాలనుకున్నది దొరికినప్పుడు, లేదా మనకు నచ్చిన వాళ్ళని కలిసినప్పుడు. అంటే లోక సంబంధమైన సంతోషం ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం. మరి పరిస్థితులు తారుమారైతే ఆ సంతోషం ఒక్కసారిగా మాయమైపోతుంది. కానీ ప్రియ దేవుని సంగమా, బైబిల్ చెప్పే ఆత్మఫలమైన సంతోషం దీనికి పూర్తిగా భిన్నమైనది. ఇది బయట పరిస్థితులను బట్టి వచ్చేది కాదు, మన లోపల నివసించే పరిశుద్ధాత్మ నుండి ఉబికి వచ్చేది. నిజమైన ఆత్మీయ సంతోషం అంటే ఎప్పుడూ పగలబడి నవ్వటం కాదు. జీవితంలో కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు ఉన్నప్పుడు కూడా మన హృదయం లోతుల్లో ఒక తెలియని ప్రశాంతత, ఒక నిబ్బరం కలిగి ఉండడం. దీనికి అద్భుతమైన ఉదాహరణ బైబిల్లో ఉంది. పౌలు శీలలను అన్యాయంగా కొట్టి జైలులో వేసినప్పుడు వాళ్ళేం చేశారు? ఏడ్చుకుంటూ భయపడుతూ కూర్చోలేదు. అర్ధరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. ఎందుకంటే వారి సంతోషం ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి ఆ జైలు గోడలు అడ్డుకోలేకపోయాయి. తమతోని ఉన్న దేవుని ద్వారా వారు నిజమైన సంతోషభరితులయ్యారు. ఒంటి మీద ఉన్న గాయాలతో వస్తున్న నొప్పిని అదిమిపట్టి కటిక చీకట్లో కూడా పాట పాడించగలిగే శక్తే నిజమైన ఆత్మఫలమైన సంతోషం. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన సంతోషం దేని మీద ఆధారపడి ఉన్నది? మారిపోయే ఈ లోకం మీదనా, లేక మార్పులేని దేవుని ప్రేమ మీదనా? నీ సంతోషానికి కారణం యేసుక్రీస్తు అయితే ఈ లోకంలో ఏ శక్తి, ఏ సమస్య కూడా ఆ సంతోషాన్ని నీ దగ్గర నుండి దొంగిలించలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యందు ఆనందించే ఆ అద్భుతమైన సంతోషం పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. వచ్చే వీడియోలో మనసును తేలికపరిచే మూడవ ఫలమైన సమాధానం గురించి తెలుసుకుందాం. అంతవరకు దేవుని సంతోషం మీలో నిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.